ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అందరికీ నమస్కారం. నా పేరు మృదుల. నేను జిల్లెలమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. మా కళాశాల బాపట్ల జిల్లాలో జిల్లెలమూడిలో ఉంది. మాది అమ్మవారు పెట్టినటువంటి కళాశాల. ఇది 1971లో ఈ కళాశాల స్థాపించబడినది. ఈ కళాశాల స్థాపించినప్పటి నుంచి తెలుగు సంస్కృతానికి పెద్ద పీట వేసి అమ్మవారు తెలుగుని సంస్కృతాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతోనూ, అలాగే పేదవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనూ ఈ కళాశాలను స్థాపించింది. మా కళాశాలలో ఉచిత విద్య, వసతి సౌకర్యాలన్నీ కూడా కల్పించబడుతూ ఉంటాయి. మేము విద్యార్థులందరికీ కూడా ఉచితంగానే వసతి సౌకర్యాలు ఇవన్నీ కూడా కల్పిస్తూ ఉన్నారు మా మేనేజ్మెంట్ వారు. అలాగే ఈ మొన్న రీసెంట్గా మా కళాశాల NAAC అక్రిడియేషన్కి వెళ్ళింది. B++ కూడా తెచ్చుకున్నది. అలాగే ఇప్పుడు కొత్త కోర్సు కూడా మేము స్థాపించాము, BSc కోర్సు కంప్యూటర్స్. మా కళాశాలలో చేరడానికి 10th క్లాస్ ఉత్తీర్ణులు అయితే చాలు, ఎవరికైనా సరే మా కళాశాలలో అవకాశం మేము కల్పిస్తాము. మా విద్యార్థుల్ని ఇక్కడికి తీసుకురావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు అంతకు ముందు నుంచే తెలుగు నేర్చుకుంటున్నారు. అయితే పద్య రచనపై, వచన రచనపై ఇక్కడ ఉన్న గొప్ప గొప్ప పండితులు కూడా శిక్షణా తరగతులను ఇస్తున్నారు అని తెలిసి వాళ్ళకి కొంత శిక్షణను కూడా కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే మేము 6వ ప్రపంచ తెలుగు రచయితల సంఘం సమావేశాలకి రావడం అనేటువంటిది జరిగినది. నాకు తెలుగు అంటే మక్కువ ఎక్కువ, అందువల్ల నేను తెలుగునే చదువుకున్నాను. అలాగే ఇంకొక విషయం కూడా ఉన్నది ఇందులో. నేను జిల్లెలమూడిలోనే పుట్టి పెరగడం ద్వారా ఆ ఊర్లోనే ఆ కళాశాల ఉన్నది కాబట్టి నేను ఆ తెలుగునే అభ్యసించాను. తెలుగు చదవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ప్రస్తుతం అంతరించిపోతున్నటువంటి ఈ తెలుగుని మనం అందరం కలిసి కాపాడాలి. అలాగే మిగతా విద్యార్థులందరూ కూడా కాపాడాలి. తెలుగుతో పాటు సంస్కృతం కూడా మా కళాశాలలో చెప్పడం జరుగుతుంది. మనకి రాను రాను తెలుగు టీచర్స్ కూడా తక్కువైపోతున్నారు. ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టిలో ఉంచుకొని తెలుగు పోస్టులను కూడా తీయాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు డి వాణి. నేను మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెలమూడిలో చదువుతున్నాను. మేము చదివే సబ్జెక్టే తెలుగు. అలాంటి తెలుగు గురించి ఇంకా మంచిగా తెలుసుకుందామని ప్రపంచ తెలుగు రచయితల మహాసభకు వచ్చాము. ఇక్కడ ఎన్నో చక్కగా మాకు విషయాలు చెప్పారు. తెలుగు యొక్క గొప్పతనం గురించి చెప్పారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగు గురించి చక్కగా చెప్పారు. అలానే మనం కూడా తెలుగుని గౌరవిద్దాము, కాపాడుదాము, చక్కగా మాట్లాడదాము. ధన్యవాదములు. నా పేరు ఐరమ్య. మేము మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ జిల్లెలమూడి నుంచి వచ్చాము. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలం న స్నానం న విలేపనం న కుసుమం నాలాం కృతామూర్ధజం వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ధన్యవాదములు. హలో, నమస్కారం అందరికీ. మేము ఓరియంటల్ కాలేజ్ నుంచి వచ్చాం, జిల్లెలమూడి. నేను ఇప్పుడు ఒక పద్యం పాడబోతున్నాను. లలనా జనాపాంగ వలన వసతదనంగ తులనా బికాభంగదో ప్రసంగ మలయా నిలవిలోల దలసా సవరసాల పలసాదర సుకాల పనవిశాల మలని గరదుని కమలని కృతదుని కమలని సుఖతకోక కులవదూక మతికాంత సలతాంత లతికాంత రనితాంత రతికాంత రణతాంత సుతనుకాంత మకృద కామోద కురావక వికల వకుల సకల వనాంత ప్రమోద చలిత
కలిత కలకంట కులకంట కాకలి విభాసరము వోల్చు మధుమాస వాసరంబు. ధన్యవాదములు. పేరు చెప్పాలి. నా పేరు ఎస్ దేవి, మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ జిల్లెలమూడిలో చదువుతున్నాను. నా పేరు ఎన్ ప్రణతి, నేను మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ జిల్లెలమూడిలో చదువుతున్నాను. మమ్మీలో అమృతత్వమేది వినరా మా బాబు మాధుర్యమున్, అమ్మాను పిలుపులో కలదురాహాయి, అన్నచో విన్నచో చెమ్మెలి చిమ్మెడి చిన్ని మాటకు ఘనశ్రీ భాస్యముల్ సాటి రావు, అమ్మో ఏలకు లొంగిపోయెదరో ఈ అప్రాచ్య దుస్సంస్కృతిన్. ధన్యవాదాలు. సో మా మీటింగ్
మీటింగ్లో ఎక్కువ చెప్పింది ఇంట్రాక్షన్ ఫీల్డ్ కూడా వెళ్ళాం సార్. గుడ్ క్వాలిటీ సీడ్లింగ్స్ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్ సార్. వాళ్ళు కోల్కతాకు వెళ్ళి తీసుకొస్తున్నారంట సార్. ఇక్కడ లోకలీ అవైలబుల్ ప్రోడక్ట్ ఇస్ నాట్ గుడ్ క్వాలిటీ, విచ్ వీఆర్ బాదం పొడి మన దగ్గర నుంచి పంపిస్తుంది కూడా బాగాలేదు అని చెప్పి కోల్కతా, వెస్ట్ బెంగాల్ దగ్గర వెళ్ళి తీసుకొస్తున్నారు సార్. సో దే ఆర్ రిక్వెస్టింగ్ సీడ్లింగ్స్ బాగా వస్తే మంచి ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి మేజర్ సార్. అపార్ట్ ఫ్రమ్ వాట్ షీ హస్ కవర్డ్. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్? సీడ్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? Seed, sir, first I will tell the testing of the pond, sir. Now Internet of Things has come, sir. It has come up, sir. 10% of the farmers are using it. We are propagating further, sir. With that one, even remotely, I can find out what is happening in the pond by sitting over here, sir. The technology is there. We are demonstrating it, sir. It is slowly reaching it to. Manually, it's not there, sir. No. Here may I see. నువ్వు స్లోగా రీచ్ అయ్యకుండా నీవు ఒక్కడే పెట్టుకున్నా. No, sir. I'm so many stakeholders are there. With them, కలెక్టర్స్ తెలియకపోతే ఎట్లా ప్రమోట్ చేస్తావయ్యా? నువ్వేం కమిషనర్వి? కలెక్టర్కే తెలియకపోతే నువ్వేం ప్రమోట్ చేస్తావు? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. Noted, sir. యూ హ్యావ్ టు బీ ఆఫ్టర్ దెమ్. హూ ఇస్ ది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అక్కడ డిస్ట్రిక్ట్స్లో? కలెక్టర్స్. యూ మస్ట్ నో హౌ టు యాక్ట్, హౌ టు పుట్ ఇట్, హౌ టు పుట్ ప్రెషర్. ఇంతవరకు ఒకసారి నువ్వు వెళ్ళడం కానీ ఈ 6-7 జిల్లాలకు వెళ్ళి మీటింగ్లు పెట్టి ఎందుకు వాళ్ళతో కోఆర్డినేట్ చేయకూడదు? Recently we taken up, sir. Then we are propagating, sir. There is a gap. We'll fill it. ఎప్పటి నుంచో ఉందా టెక్నాలజీ? ఇప్పుడు నువ్వు వచ్చినాక రాలా? బీ క్లియర్. Yes. ఐఎమ్ హియరింగ్ సో మెనీ. ఇంత మునుపు ఎప్పటి నుంచో ఉంది అది. ఇప్పుడు ఇంకా అడిషనల్ టెక్నాలజీస్ వచ్చాయి. యూ హ్యావ్ టు యాడ్ అండ్ దెన్ గో అండ్ టెస్ట్ ఇట్ అండ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేసి దెన్ యూ హ్యావ్ టు ప్రాపగేట్. ఆల్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు అటెండ్. కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం చాలా ముఖ్యం. బీ క్లియర్. Sir. ఇలాంటి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఎవరైనా ఫెయిల్ అయితే ఈజీగా అసెస్ చేయగలుగుతాం. నీ బాధ్యత అది. ఎందుకు రాలేదు గ్రోత్ అంటే ఇదే కారణం. ఒక పక్క మార్కెటింగ్ ఛాలెంజెస్, ఒక పక్క ప్రొడక్షన్ ఛాలెంజెస్, ఒక పక్క ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్, ఒక పక్క మీ డెసిషన్ మేకింగ్. హౌ టు మేక్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్షన్, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ నా. నెక్స్ట్ మీటింగ్ మాత్రం మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సరిగా ప్రిపేర్ కాకపోతే మాత్రం మీకు ఫీల్డ్లో కానీ లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది. ఐఎమ్ వార్నింగ్. Okay, sir. నాట్ ఓన్లీ గెటింగ్ రిజల్ట్స్. ఇప్పుడు సీడ్ సరిగా లేదన్నారు. యూ హ్యావ్ టు గో. Sir, seed, that also technology is, sir. Now earlier, whatever fish, why we are producing more fishes is that hatcheries and nurseries and grow on out. Now in the shrimp, we are taking from nursery ponds are not there. Now only 1% is there. That also we are propagating, sir. With that one, the incubation will take place, sir. 30-35 days. It will grow it in nursery, biofloc nursery. That having more resistance and disease also coming down, sir. నువ్వు నాకు అది కాదు కావాల్సింది. నువ్వు ప్రాసెస్ ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ప్రజలకు నమ్మకం కలిగించాలి ఫార్మర్స్ లో. Yes, sir. ఆ నమ్మకం రాలేదు. Sir, we will work it out, sir. Hatcheries, we will work with the hatcheries, sir. So if any problems are there, we will resolve, sir, those issues. We will talk with the collectors. హ్యాచరీస్ కానీ డిసీజ్ స్ప్రెడ్ కానీ ఇంటర్నెట్ లో వచ్చే మీ అన్ని కూడా టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూషన్ ఇన్ ది లాస్ట్ మైల్, దట్ ఈస్ ఇన్ ది ఫీల్డ్ పర్ఫెక్ట్ గా ఎడ్యుకేట్ చేయాలి మీరు. Yes, sir. దేర్ ఇస్ ఎ గ్యాప్ Yes. బిట్వీన్ యూ. టెక్నాలజీ ఉంది, నువ్వు పీస్ఫుల్ గా ఉన్నావు. ఫార్మర్స్ కొంతమంది ఉపయోగిస్తున్నారు, కొంతమంది ఉపయోగించడం లేదు. మిడిల్ లెవెల్ ఉండే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తెలియడం లేదు. దే ఆర్ హ్యావింగ్ సో మెనీ వర్క్స్. యువర్ డ్యూటీ ఈస్ ఓన్లీ ప్రమోషన్ ఆఫ్ అక్వాకల్చర్. Yes, sir. బీ క్లియర్. నెక్స్ట్ మీటింగ్ మాత్రమే మార్కు ఉంటే కరెక్ట్ గా.